ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది ఏఐసీసీ. అద్దంకి దయాకర్, ఖేతావత్ శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఓ సీటును సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకొచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అద్దంకి దయాకర్, ఖేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే ఓ సీటును సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకొచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు. సంతోష్, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వస్తున్నారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎవరు అవ్వబోతున్నారు అనే దాని మీద ఒక టెన్షన్ అయితే కనిపించింది. సో ఫైనల్ గా గతానికి భిన్నంగా ఢిల్లీలో చర్చలు లేకుండానే ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ల ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ వద్ద దాదాపు గంటన్నర పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సి వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు. సో ఫైనల్ గా తుది జాబితా విడుదలైందని చెప్పుకోవచ్చు. సో మొదటి పేరు అద్దంకి దయాకర్ ఇచ్చారు. ఆ తర్వాత శంకర్ నాయక్, మూడో పేరుగా విజయశాంతి పేరును కూడా ప్రకటించారు. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఈ కూర్పును ఒక ప్రత్యేకంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త వాళ్లకు మాత్రం అవకాశం ఉండదు, ఖచ్చితంగా పాత వాళ్ళకే అవకాశం ఉండబోతుంది ఈ జాబితాలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది ఏ విధంగానైతే పార్టీలో ఎన్నికల సమయంలో జాయిన్ అవుతున్నారు, ఆ తర్వాత వెళ్లిపోతున్నారు, అధికారం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో గ్రూపులుగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను డివైడ్ చేసినటువంటి పార్టీ ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వాస్తవానికి అద్దంకి దయాకర్ కు ఎప్పుడైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీలుగానే ఛాన్స్ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఆ క్రమంలో అద్దంకి దయాకర్ కొంత వెనకపడ్డారు. కానీ ఫైనల్ గా ఈసారి మాత్రం ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు అద్దంకి దయాకర్ వెళ్ళబోతున్నారు. ఇక శంకర్ నాయక్ పార్టీకి సంబంధించి ఏ విధంగానైతే తను లంబాడ నేతగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాదు పార్టీలో అటు నల్గొండ డిసిసి కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఆయనకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక విజయశాంతి పేరు మాత్రం నిజంగా చెప్పాలంటే పార్టీలో ఇది ఇంటర్నల్ గా చర్చ జరగకపోయినప్పటికీ కూడా పై స్థాయిలో ఏఐసీసీ పెద్దలను ఒక 2-3 రోజుల క్రితమే విజయశాంతి కలిశారు. అంతేకాదు తను ఏ విధంగానైతే తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటం కావచ్చు, తనను ఈ మధ్య కాలంలో కొంత పార్టీ పక్కన పెడుతుంది, తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విషయాలను స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు, దాంతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆమె తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది వాళ్ళ దృష్టికి. సో ఫైనల్ గా ఈ ముగ్గురు పేర్లను ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే మామూలుగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అనగానే ఎంతో మంది ఆశావాహులు ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఏఐసీసీ నేతలను కలిసే వాళ్ళు కొందరైతే, మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నేతలను, మరోపక్క ఏఐసీసీ ఇన్ఛార్జీలతో కూడా ఎంతో మంది తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా ఏఐసీసీ మాత్రం పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం చేస్తున్నామనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ మొదట బడుగులకు, వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సంతోష్. థ్యాంక్ యూ రాజు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారు చేసింది. ఇప్పటికే ఓ సీటును సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్. మిగతా 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, ఇద్దరి పేర్లు ఖరారైంది. అలాగే సిపిఐ పార్టీకి కూడా కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తుంది అని చెప్పేసి ముందు నుంచి మనం చెప్తూ వచ్చాం. అందుకు అనుగుణంగా సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి 4 ఎమ్మెల్సీ సీట్లలో ఒక ఎమ్మెల్సీ సీటుని సిపిఐ పార్టీకి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక మిగతా 3 అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అద్దంకి దయాకర్కి దాదాపు ఉదయం నుంచి మనం చెప్తూ ఉన్నాం. అద్దంకి దయాకర్ చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. అధికారంలో రాకముందు నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నుంచి పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం, ఆ తర్వాత తుంగతుర్తి టికెట్ ఇవ్వడం, 2 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అలాగే నల్గొండ జిల్లాలో రాజకీయ పరిణామాల నేపథ్యం, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే అద్దంకి దయాకర్ మధ్య జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఆయనకి అప్పట్లో అడ్డుపడి ఆ ఎపిసోడ్ బ్రేక్ చేసింది అనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ప్రస్తుతం వీటన్నిటిని పక్కన పెట్టి అద్దంకి దయాకర్ పార్టీ కోసం పనిచేశారనేటువంటి అంశంలో భాగంగా ఆయనకి ఎమ్మెల్సీ సీటుని ఖరారు చేసింది. ఇక రెండవ విషయానికి వస్తే నల్గొండ డిసిసి అధ్యక్షుడు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి శంకర్ నాయక్కి ఎమ్మెల్సీ సీటు ఖరారు చేసింది. అది ఎస్టీ కోటాలో. విజయశాంతికి సంబంధించినటువంటి విషయంలో పార్టీ 2-3 రోజుల ముందే అధిష్టానం దగ్గరికి విజయశాంతి వెళ్ళారు. ఈ జాబితా రావటానికంటే ఒక గంట ముందు నుంచి విజయశాంతి పేరు ఏఐసిసిలో చర్చ జరిగింది. కేసీ వేణుగోపాల్ అలాగే ఖర్గే సమక్షంలో జరిగినటువంటి చర్చలో ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా అప్పట్లో థాక్రే ఉన్నారు. ఆ థాక్రే ఎమ్మెల్సీ సీటు ఇస్తామని, ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారని, ఆ మాటకి అనుగుణంగా తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలనేసి ఖర్గే మీద ఒత్తిడి తేవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా థాక్రేతో విజయశాంతి అధిష్టానం వద్ద లాబింగ్ చేసింది. ఈ నేపథ్యంలో విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అలాగే మీనాక్షి నటరాజన్ కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు, ఇద్దరు కూడా పాత తరం నాయకులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్తూ వచ్చినటువంటి నేపథ్యంలో విజయశాంతికి అనూహ్యంగా ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారు. బీజేపీ నుంచి తిరిగి మళ్ళీ ఈ పార్టీలోకి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో కొత్త పాత కలయిక ఉండాలనేటువంటి ఆలోచన, అలాగే అధిష్టానంకి ముందే ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా థాక్రే ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భరోసాలో భాగంగా విజయశాంతికి ఈ టికెట్ ఇచ్చారనేది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి విషయం. ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి ఎస్సీ సామాజిక వర్గంలో మాలా సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్కి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ సీట్ ఇచ్చారు. విజయశాంతిని బీసీ కోటాలో తీసుకున్నట్టు కనపడుతుంది. ఓవరాల్గా ఉదయం నుంచి మనం చెప్తూనే ఉన్నాం, సిపిఐ పార్టీకి ఒక సీటు ఇవ్వటం దాదాపు ఖరారైందని పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు సమాచారాన్ని కూడా ఏఐసిసి ముఖ్య నాయకులు చేరవేశారు. అలాగే అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వివరాల్ని కూడా చెప్తూ వచ్చాం. అది విజయశాంతికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఆఖరి నిమిషంలో థాక్రే అలాగే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలనేటువంటి అంశానికి ఖర్గే కూడా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఓవరాల్గా మహిళకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చామని చెప్పడంతో పాటుగా గతంలో ఎన్నికలకు ముందు మాట ఇచ్చినట్టు ఆ మాట ప్రకారం ఎమ్మెల్సీ సీటు ఇచ్చామనేటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో విజయశాంతికి టికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఓసీ సామాజిక వర్గంలో
కమ్మ సామాజిక వర్గానికి అలాగే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి చర్చ జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తేల్చారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి ఈ టికెట్ వస్తుందని ఆశించారు జట్టి కుసుమ్ కుమార్. ఆఖరి వరకు కూడా ఆయన పేరు పరిశీలనలో ఉంది. ఆఖరికి విజయశాంతి సీరియస్గా ప్రయత్నం చేయడం, గతంలో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి థాక్రే కూడా అధిష్టానం దగ్గర గతంలో ఇచ్చినటువంటి మాటని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే విజయశాంతి ఓటర్లను ఆకట్టుకోవడం కావచ్చు, పార్టీ కోసం ఇప్పటివరకు పార్టీలో ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలకి ధీటుగా సమాధానం చెప్పలేకపోవడం కావచ్చు, ఆ స్టేషన్ని కూడా చూసినట్టు కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీ సీట్లలో పొత్తులో సాధారణ ఎన్నికల్లో సిపిఐ పార్టీ కలిసి వచ్చింది కాబట్టి భాగస్వామ్య పక్షాన్ని గౌరవించామనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడంలో భాగంగా సిపిఐ పార్టీకి ఒకటి ఇచ్చింది. ఇక మిగతా 3 ఎమ్మెల్సీ సీట్లలో కొంత పాతగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా రోజులుగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళలో 2కి టికెట్ ఇచ్చారు. విజయశాంతి ఎన్నికలకు ముందు వచ్చినప్పటికీ కూడా పార్టీ ఒక మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉండాలనేటువంటి ఆ కారణంతో విజయశాంతిని కూడా ఎమ్మెల్సీగా ప్రకటించేశారు. సరే, ఇది టోటల్గా ఏఐసిసి నిర్ణయమేనా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహా కూడా తీసుకున్నారా? అంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిన్నటి నుంచి ఈ కసరత్తు జరుగుతుంది. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి ఈ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతల సమీక్ష అలాగే అభిప్రాయాల సేకరణకు సంబంధించినటువంటి విషయంలో విజయశాంతి పేరు ఎక్కడా చర్చకు రాలేదు. పూర్తిగా విజయశాంతి ఏఐసిసి నిర్ణయము, ఏఐసిసి కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు అనేది పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి విషయం. నిన్న నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా మనం టచ్లో ఉన్నాము. ఆ సందర్భంలో కూడా విజయశాంతి పేరు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నాయకులు ఎవరు కూడా ప్రతిపాదించినట్టు సమాచారం అయితే ఆ చర్చలో అయితే బయటికి రాలేదు. కానీ ఆఖరి నిమిషంలో జాబితా వస్తున్నటువంటి క్రమంలో బీసీకి సీటు ఇవ్వాలనేటువంటి చర్చ, మహిళలకు ఇవ్వాలనేటువంటి ఒక చర్చ వచ్చినటువంటి నేపథ్యం. అలాగే అధిష్టానం గతంలో మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఒక సీట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ నాయకత్వం చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా థాక్రే గతంలో పనిచేసి ఎన్నికలకు ముందు పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఖర్గేకి చాలా సన్నిహితుడిగా పేరుంది. ఖర్గే దగ్గర థాక్రే చేసినటువంటి సిఫార్సు కావచ్చు, ఖర్గే దానికి థాక్రే ఇచ్చినటువంటి సూచనని ఆయన పరిగణలోకి తీసుకున్నట్టు కనపడింది. అధిష్టానం కోటాలో విజయశాంతి ఎమ్మెల్సీ అయ్యారనేది పార్టీ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ చారి. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ చేసినటువంటి ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఆ మేరకు శంకర్ నాయక్, అదేవిధంగా అద్దంకి దయాకర్ 2014 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి అద్దంకి దయాకర్కు అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు శంకర్ నాయక్ డీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కాలంగా చాలా సీనియర్గా ఉన్నటువంటి సంస్థాగతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా ఆయనకు అవకాశం ఇవ్వాలి. పైగా గిరిజన చెందినటువంటి నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి జిల్లాలో ప్రాధాన్యత, దాన్ని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఆ ఇద్దరికి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ పదవి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇకపోతే విజయశాంతి మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆమెకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చట్టసభల్లో అవకాశం ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు విజయశాంతికి అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. ఇది ఎవరు కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి ఎక్కడా కూడా ప్రతిపాదన రాలేదు, అదేవిధంగా సిఫార్సులు కూడా రాలేదు. అది కేవలం
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమె నేరుగా ఖర్గేని కలిసింది. అప్పుడు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేయటం, దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి అవకాశం ఇచ్చింది. ఈ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఇకపోతే 4వ స్థానానికి సిపిఐ ఎమ్మెల్సీ సీట్ను సిపిఐకి ఇవ్వడం జరిగింది. అయితే సిపిఐ అధిష్టానం వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి సిపిఐకి చాడా వెంకటరెడ్డి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకుని ప్రకటించాల్సిన అవకాశం ఉంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పనిచేసిన వాళ్లకు ఈ రకంగా ఎన్నిక చేయడం ద్వారా అంటే క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా అభ్యర్థుల యొక్క ఎంపిక జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రానున్నటువంటి సంస్థాగత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా దీనిపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా అద్దంకి దయాకరు, విజయశాంతి, దాంతోపాటు శంకర్ నాయక్ అభ్యర్థులుగా ఖరారు చేయడం జరిగింది. ఆ రకంగా అధికారికంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ప్రసాద్, అయితే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పూర్తిగా ఏఐసిసి అభిప్రాయమా లేకపోతే రాష్ట్ర నాయకుల సలహా కూడా తీసుకున్నారా? రాష్ట్ర నాయకుల అభిప్రాయం తీసుకున్నారు. ఏ కేటగిరీ సంబంధించి సామాజిక వర్గం నుంచి ఎవరినైతే క్రియాశీలకంగా పనిచేసినారు అని చెప్పి ఒక్కొక్కరిని కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రిని, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, దాంతోపాటు సీనియర్ మంత్రి పార్టీ సిఇసి మెంబర్గా సభ్యుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారందరినీ కూడా విడివిడిగా అభిప్రాయాలు తీసుకొని సామాజిక వర్గాల వారీగా వారి అభిప్రాయాలు తీసుకుని ఆ నివేదికను మీనాక్షి నటరాజన్ను కేసీ వేణుగోపాల్ అందజేయడం జరిగింది. ఈ రకంగా మనం చూసినట్టయితే సహజంగా కేసీ వేణుగోపాల్ ఇంతవరకు కూడా ఇలాంటి విషయాల్లో ఆయన సమాలోచనలు చేసి చర్చలు జరిపి అభిప్రాయాలు తీసుకునే అభిప్రాయం కొనసాగింది. అయితే ఆ సంప్రదాయానికి విరుద్ధంగా మీనాక్షి నటరాజనే అభిప్రాయాలు తీసుకొని ఆ నివేదికను కేసీ వేణుగోపాల్కు అప్పగించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఎంపిక విషయంలో మాత్రం ఆ అధిష్టానం యొక్క ముద్ర చాలా గట్టిగా కనపడుతుంది. విజయశాంతిని ఎంపిక చేశారంటే అనూహ్యంగా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయమే. వాళ్ళ అభిమతం మేరకి ఈ రకంగా ఎంపిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తుందన్న ఒక ఆశాభావాన్ని, ఆ నమ్మకాన్ని కుదిర్చడం కోసమే అప్పటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరే ఇచ్చినటువంటి హామీని అనుగుణంగా విజయశాంతికి ఈ రకంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చడం జరిగింది. అతికపోతే అద్దంకి దయాకర్ కూడా గతంలో అనేక పర్యాలు కూడా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా అనేక పర్యాల్లో ఆయనకు అవకాశం లభించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అద్దంకి దయాకర్ ఏమాత్రం కూడా పార్టీని వీడి కానీ పార్టీకి విభిన్నంగా కానీ వ్యవహరించిన తీరు లేదు. కాబట్టి పార్టీకి అనుగుణంగా నడిచినటువంటి నాయకుడిగా అద్దంకి దయాకర్కి ఈసారి ఎస్సీలో మాల సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆయనకే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే శంకర్ నాయక్ నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేస్తున్నాడు. చాలా సీనియర్ నాయకులు, అదేవిధంగా చాలా అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా చాలా మంది ఉద్దండులు ఉన్నటువంటి ఆ జిల్లాలో కూడా అందరితో కూడా అనుకువగా ఉన్నటువంటి నాయకుడిగా శంకర్ నాయక్ ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ మేరకు శంకర్ నాయక్ కూడా సంస్థాగతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా, నేతగా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా గట్టిగా కనపడుతుంది. అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ కూడా సంస్థాగతంగా పనిచేసినటువంటి పాత తరం కాంగ్రెస్ పార్టీ నాయకులకే అవకాశం ఇవ్వాలని చెప్పి గట్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఆ రకంగా జరిగింది. ఇది ఖచ్చితంగా మీనాక్షి నటరాజను, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ యొక్క నిర్ణయం మేరకు, వాళ్ళ యొక్క ఆలోచన మేరకే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మొగ్గు చూపింది అన్న అంశాన్ని మాత్రం మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. ప్రసాద్, ఈ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యంగా సామాజిక సమీకరణాలు అలాగే పార్టీకి లాయల్టీనే ఎక్కువగా తీసుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గాల్లో ఏ రకంగా ఉంది, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అదే రకంగా ఎప్పుడు కూడా డామినెంట్గా ఉన్నటువంటి అగ్రకులాలకి ఈసారి అవకాశం లేదు. బహుశా పొత్తుల్లో భాగంగా సిపిఐకి అవకాశం ఇచ్చారు. సిపిఐ నుంచి చాడా వెంకటరెడ్డి ఒకళ్ళ అభ్యర్థిగా ఎంపిక అవ్వచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం అగ్రకులాలకి ఈసారి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా అంటే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి కూడా ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలని అనుకోలేదు. కాబట్టి దాన్ని స్ట్రిక్ట్గా ఏ రకంగా అయితే దాన్ని పాటించిందో అన్న అంశాన్ని ఈ అభ్యర్థుల ఎంపికలో మనం చాలా గట్టిగా గమనించుకోవడానికి అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ పోటీ చేసేందుకు అవకాశం రాలేదు కాబట్టి ఆయనకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. శంకర్ నాయక్ కూడా రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి ఆ జిల్లాలో శంకర్ నాయక్ కూడా అవకాశం ఇవ్వాలి. డీసీసీ అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేశాడు అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. ఇకపోతే విజయశాంతి పార్టీ కోసం ఏమాత్రం కూడా లాభాపేక్ష లేకుండా, లాభం వెంటనే ప్రయోజనం పొందకుండా ఆ మేరకు
పార్టీ కోసం పనిచేశారు కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలన్న అంశాన్ని, పైగా మహిళకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుంటుంది అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా విజయశాంతికి బీసీ కోటా నుంచి ఆ రకంగా అవకాశం ఇచ్చారు. ఈ రకంగా చూసినట్లయితే పార్టీకి లాయల్గా ఉండి ఏమాత్రం కూడా ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా, ఎలాంటి పూర్తి స్థాయిలో ఆగ్రహానికి చెందకుండా పార్టీకి పనిచేశారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాంట్లో కీలకంగా ముఖ్య పాత్ర పోషించినటువంటి వాళ్ళు మాత్రం పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్.